సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో పోలీసుల ముందే భార్యని హత్య చేశాడు భర్త. సిద్ధారెడ్డి, కవిత ఇద్దరు భార్యాభర్తలు. మార్చి 27న జహీరాబాద్లో ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది కవిత. మార్చి 30న పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త సిద్ధారెడ్డి. ఈ క్రమంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జడ్చర్లలో కవిత ప్రియుడు పవన్తో ఉన్నట్లు గుర్తించారు. కవితను జహీరాబాద్ తీసుకొచ్చేందుకు పోలీసులు అక్కడికి వెళ్లారు. పోలీసులతో పాటు భర్త సిద్ధారెడ్డి కూడా అక్కడికి చేరుకున్నాడు. భార్యపై అనుమానంతో రగిలిపోయిన సిద్ధారెడ్డి అక్కడే ఓ కత్తి కొనుగోలు చేశాడు. తన భార్య అయిన కవితను తీసుకొస్తుండగా పోలీసులుండగానే కారులో సదాశివపేట మండలం నందికంది వద్దకు రాగానే కత్తితో కవితను గొంతులో పొడిచి హత్య చేశాడు. తీవ్ర గాయాలతో కవిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. కవిత మృతదేహాన్ని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.